హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నిజంగా జరుగుతున్న ఘటనల్ని చూసుకుంటే గొర్రెలు చాలా చాలా బెటర్ అనిపిస్తుంది. దేశంలో 26 మంది అమాయకులు ఉగ్రవాదుల తూటాలకు బలైతే చాలామంది ఆవేశంతో లౌకికవాదుల్ని, ముస్లింలను, కాంగ్రెస్ని, జగన్ను, క్రిస్టియన్ అనే ఒక్క కారణంతో క్రిస్టియన్స్ను ఆడిపోసుకుంటున్నారు. ఈ సమయంలో ప్రధాని వైఫల్యాల గురించి మాట్లాడితే ఈ సమయంలో ఇదంతా అవసరమా, ఇర్రిలెవెంట్ అని తీసి పారేస్తుండ్రు. వాళ్ళతో పాటు మేము కూడా ముస్లింల మీద, ప్రతిపక్షాల మీద నెపం వేసి చేతులు దులిపి ఇంకా మన వీడియో చివర్లలో జై హింద్ జై భారత్ అని మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కళ్ళు చల్లబడేటివేమో. మరి మణిపూర్లో అల్లర్లల్లా 250కి పైగా అధికారిక లెక్కల్లోనే మనుషులు చచ్చిపోతే దాని గురించి ఇప్పుడు మాట్లాడటం మీకు అప్రస్తుతం. రైతుల నిరసనల మీదకి కారు తోలింది బీజేపీ ఎంపీ అంటే మీకు అప్రస్తుతం. బీజేపీ నేత సాధ్వి స్కూటర్ ఫలానా బాంబు దాడిలో కీలక ఆధారమైంది అంటే అప్రస్తుతం. బీజేపీ పాలిత రాష్ట్రంలో 2 దళిత యువకుల మీద దాడి జరిగిందని మేము మాట్లాడితే సైలెన్స్. ఉగ్రదాడి జరగగానే సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకొని వచ్చిన మోడీ ఒక్క రోజులోనే బీహార్ ఎన్నికల ప్రచారానికి బయలుదేరతాడు. స్టేజ్ మీద చిరునవ్వులు చిందేస్తాడు. మీలో ఒక్కడు కూడా అడగడు. పీఎం లేకుండా రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. మీలో ఒక్కడు కూడా ఆశ్చర్యపోడు. గత 2 ఏళ్లల్లా భారత సైన్యంలో 1.80 లక్షల మంది నియామకాలు ఆపేసిండ్రని విశ్రాంత మేజర్ జీడి భక్షి కుండబద్దలు కొడితే మీరు స్పందించరు. కనీసం అది నిజమా కాదా అని కూడా ఆలోచించరు. ఉగ్రదాడి ముప్పు పొంచి ఉన్నదని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినా కూడా రక్షణ ఏర్పాట్లు చేయలేదు. అదేందని మీరు అడగరు. పెద్ద ఆయన ఏం చెప్తే అదే వినాలే, అదే ఓకే అనాలి. నిజంగా గొర్రెలు చాలా బెటర్ మీకన్నా. సైనికులకు తాగునీళ్లు సరిగ్గా అందడం లేదని వీడియో చేస్తే ఆ వీడియో చేసిన జవాన్లను వెంటనే విధుల్లోంచి తీసేస్తారు. అప్పట్లో ఇప్పుడు కూడా అంతే అయ్యింది. ఏం మాట్లాడినా దేశ భద్రతకు ముప్పు అని నోళ్ళు నొక్కుంటున్నారు. ఇట్లాంటప్పుడు సంయమనం పాటించాలని సూచనలు పైనుంచి. మరి ఎప్పుడు అడగాలి చెప్పురి మీరే? దేశంలో ఏదో ఒకటి జరగంగానే ఇట్లాంటప్పుడు అవసరమా ఈ మాటలు అనుకుంటా పోతే ఇక ఎప్పుడు అడగాలి? అడగనికి ఎవరున్నారు? పోనీ ఏ మీడియాకి ఆస్కారం ఉన్నది? ఏం అడిగినా పేటీఎం బ్యాచ్ అని నోళ్ళు నొక్కుతున్నారు తప్ప మీ బుర్రలా గింత గుజ్జు మాత్రం బయటకు తీయరు. అసలు ఉంటే కదా అయినా తీసేది, నా పిచ్చి కాకపోతే. ఇప్పుడన్నా అడిగితే ముందలు ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూస్తారు. మీకు ఆ ఊసే లేదు. అడేటోళ్ళ మానవులు నొక్కేస్తారు. ఏందో మీరేంటిదో, మీ వింత ధోరణి ఏంటిదో. మీకు తగ్గట్టే ఆ పెద్ద ఆయన మోడీ, ఆ పెద్ద ఆయనకు తగ్గట్టే మీరు దొందే ఇక.